సార్ ఇప్పుడు లంసంలో 50 లాక్స్ ఆర్ 1 క్రోర్ అనేది ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందంటారు? ఇప్పుడు చూడండి, మనకి ఆప్షన్స్ అనేవి చాలా ఉన్నాయి ఇండియాలో. ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా మందికి బ్యాంక్ ఎఫ్డి చేస్తారు. ఒక బ్యాంక్ ఎఫ్డి అంటే సేఫ్టీగా ఉంటుంది మనకి. లేకపోతే ఒక ఇన్సూరెన్స్ పాలసీలో పెన్షన్ ప్లాన్ కింద తీసుకుంటారు. లేదంటే ఒక గోల్డ్ కొనేస్తారు, ల్యాండ్ కొంటారు. ఇలా ఆప్షన్స్. ల్యాండ్లో కూడా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది, ఫార్మ్ ల్యాండ్ ఉంటుంది. అలాగే మనకి ఏంటంటే డిటిడిసి లేఅవుట్లో కూడా కొంటారు. సో ఇన్ని ఆప్షన్స్లో కూడా మనకి మంచి ఆప్షన్ ఏది అంటే కనుక మనకి మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ అని చెప్పొచ్చు. మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్, ఏఎఫ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు చూడండి, చాలా మంది దగ్గర డబ్బులు అయితే ఉన్నాయి, కానీ ఎక్కడ ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది గైడెన్స్ లేదు. మనకి ఇప్పుడు లిక్విడిటీ ఉండాలి. చాలా మందికి ఏంటంటే లిక్విడిటీ మోస్ట్ ఇంపార్టెంట్ మేడం. ఇప్పుడు ల్యాండ్లో చాలా మంది నా క్లయింట్స్ కలుస్తుంటారు. సార్ మేము అక్కడ 10 ఎకరాల ల్యాండ్ కొన్నాము, ఇక్కడ 3 ఎకరాల ల్యాండ్ కొన్నాము, కానీ డబ్బులు లేవు, క్యాష్ రూపంలో లేవు. ఏదైనా ఎమర్జెన్సీలో 20 lakhs తీయాలన్నా కూడా చెప్పుకోవడానికి 3 కోట్లు ఆస్తుంది, 4 కోట్లు ఆస్తుంది. కానీ లిక్విడిటీగా ఎవరికన్నా అర్జెంటుగా రికరెంట్ వచ్చింది, ఒక 5 lakhs తీసి ఇవ్వాలంటే డబ్బులు లేవు అంటున్నారు. సో అలాంటి పరిస్థితి రాకూడదంటే ఎక్కడైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ప్రాపర్గా దాని మీద మనకి లిక్విడిటీ ఉండాలి. అంటే ఈజీగా మనం దాన్ని మళ్ళీ ఎన్కాష్ చేసుకున్నట్టుగా ఉండాలి. సో మీకు చూస్తే అలాంటి ఆప్షన్లో మనకి పిఎంఎస్, మ్యూచువల్ ఫండ్స్, ఏఎఫ్లో వస్తాయి. మీకు చూడండి, చాలా మంది గ్రోత్ కూడా ఉండాలి, లిక్విడిటీ ఉండాలని చెప్పి బ్యాంక్ ఎఫ్డీలో వేసామనుకోండి, బ్యాంక్ ఎఫ్డీలో మనకు వచ్చేది 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో మనం 10 ఏళ్ళు ఉంచినా 20 ఏళ్ళు ఉంచినా, ఇప్పుడు చూడండి బ్యాంక్లో పెట్టిన ఎఫ్డీ డబల్ అవ్వాలి అంటే దగ్గర మనం 12 years ఆగాల్సి వస్తుంది. ఇవాళ రోజున 12 years ఆగితే మనం పెట్టిన 50 lakhs 1 crore అవుతుంది. మధ్యలో ట్యాక్స్, టీడీఎస్లు అన్నీ పోతాయి. సో దాని ప్రకారం దాని బదులు పిఎంఎస్లో వేస్తే ఇన్వెస్ట్మెంట్ మనకి ఏంటంటే గ్రోత్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి లిక్విడిటీ ఎప్పుడు ఎమర్జెన్సీలో కావాలంటే మనం తీసుకోవచ్చు. మనం మంచి ఆప్షన్ కింద పిఎంఎస్ ఇస్తున్నాం. సో పిఎంఎస్లో 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. ఫర్దర్గా ఏదైనా డబ్బులు మన దగ్గర అధికంగా ఉన్నాయంటే మనం యాడ్ చేయొచ్చు, టాప్అప్ చేయొచ్చు. అంటే ఒక 50,000 అందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, 1 lakh వచ్చినాయి, 1 lakh అందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలా టాప్అప్ చేసుకుంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా టాప్అప్ చేస్తూ కూడా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఒక 15 lakhs విత్డ్రా కూడా చేయొచ్చు. సో ఎట్లయితే మనం టాప్అప్ చేస్తామో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే 5 lakhs, 15 lakhs మనం అట్లా విత్డ్రా చేయొచ్చు. విత్ ఇన్ 4 to 5 days మన అకౌంట్లో డబ్బులు వస్తాయి. మినిమంగా 50 lakhs అనేది మెయింటైన్ చేయాలి. సో దానివల్ల ఏమవుతుందంటే అందరూ తెలుసు, ఈక్విటీ అనేది మంచి బుల్ రన్ ఉంది, ఇండియాకి చాలా గ్రోత్ స్టోరీ ఉంది, ఇక్కడ నుంచి ఒక 15-20 years ఇండియాకి మంచి ఆప్షన్ ఉంది అని తెలుసు. అలాంటప్పుడు ఏంటంటే ఒక 50 lakhs మనం పెట్టామంటే, అలాంటి చోట మనం 50 lakhs ఇన్వెస్ట్ చేసామంటే ఫిక్స్డ్గా మనం అది తీయం. ఎందుకంటే 50 lakhs కంటే బిలో తీస్తే మొత్తం బయటకు రావాలి. కాబట్టి ఏంటంటే 50 lakhs అనేది చూడండి, చాలా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే అలాంటి క్యాప్ లేదు, మినిమం 50 lakhs ఉంచాలని ఇది లేదు. కాబట్టి ఏంటంటే ఒక 20 lakhs విత్డ్రా చేస్తారు, 30 lakhs విత్డ్రా చేస్తారు. అలాంటి ఈక్విటీలో మంచి టైంలో మంచి ఆప్షన్ మిస్ అవుతున్నారు. సో ఎలాగో క్యాప్ ఉంది కాబట్టి 50 lakhs మినిమంగా ఉంచాలని చెప్పి మనం అంతకన్నా బిల్లు డ్రా చేయలేము కాబట్టి అలా కంటిన్యూ చేస్తాం. ఒక విధంగా అది కూడా మన మంచికే. ఒక టైంకి ఆ 50 lakhs 4 crores, 8 crores దాకా కూడా వెళ్తుంది. సో కాబట్టి ఏంటంటే మనకి ఉన్న అన్ని ఆప్షన్స్లోకి లైక్ ఈ గోల్డ్ కావచ్చు, గోల్డ్ని కూడా మనం కావాలంటే లిక్విడిటీ చేసుకోవచ్చు ఇమీడియట్గా. కాకపోతే ఆ రేట్ రాకపోవచ్చు, మనం అనుకున్న రేటు వాళ్ళు కొంచెం తగ్గించడం, తరుగుగా తగ్గించి క్వాలిటీ లేదని, కాపర్ ఎక్కువ ఉందని అలాంటివి చెప్పి మనకు వాల్యూ తగ్గిస్తారు. మనం లోన్ తీసుకున్నా కూడా మళ్ళీ వడ్డీ కూడా ఎక్కువ కట్టాల్సి వస్తుంది. సో అట్లాంటి బదులు ఇట్లా పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఇది చాలా మంచి ఆప్షన్. ఇప్పుడు ఈవెన్ ల్యాండ్ ఉంది అనుకోండి, మనకు 1 crore ల్యాండ్ ఉంది, కానీ ఇమీడియట్గా 10 lakhs కావాలి అంటే అమ్మితే ఆ 1 crore ల్యాండ్ అమ్మాలి తప్ప అందులో ఒక బిట్ అమ్మలేము, మనం ఒక 10 square yards మనం అమ్మలేము. సో అలాగా మనకు పిఎంఎస్లో అయితే అలా కాకుండా 1 crore వాల్యూ ఉంటే అందులో మనం 20 lakhs, 10 lakhs, 15 lakhs విత్డ్రా చేయొచ్చు. సో ఇట్లాంటి మనకి ఆప్షన్స్ చాలా బాగున్నాయి. కాబట్టి ఒకవేళ కనుక 50 lakhs మినిమం నా దగ్గర ఉంది అంటే మాత్రం వెయిట్ చేయకుండా పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తున్నాను. ఓకే, చాలా థ్యాంక్ యూ. సో పిఎంఎస్ రిలేటెడ్ మనం ఇప్పటివరకు చాలా టాపిక్స్ డిస్కస్ చేసాం. సో వ్యూయర్స్ విన్నారు కదా, లంసంలో అమౌంట్ ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు అని అంటే మాత్రం ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా క్లారిటీ వచ్చి ఉంటుంది. పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేయండి, ఎక్కువ బెనిఫిట్స్ అనేవి కూడా పొందండి. థ్యాంక్ యూ.